హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌలాలి సురేఖ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్ట్. చిన్న డాడీ నేను తీసుకొస్తా, మీరు లోపలికి నడుచులు. చిన్న డాడీ ఫస్ట్ టైం వచ్చింది కదా, ఆడొస్తారులే. ఎంతకాల డాడీ ఉన్నాడు చెత్త. పెద్దగా ముగ్గేసిన, నీ అల్లుడు దుడిపేసి టైం లెక్కలేసిన ముగ్గేసి. నా కోడలు వస్తుందని పెద్ద చిత్తల్లి ఫస్ట్ టైం మా ఇంటికి రావడము, అందుకే మంచిగా వీడియో తీస్తున్నాను, ఫ్యూచర్లో కూడా చూసుకునే విధంగా. సో ఇక మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి వస్తూ నాకైతే చాలా ఐటమ్స్ తీసుకొచ్చిండ్రు. సో ఆ ఐటమ్స్ కూడా చూపిస్తాను, చూడండి. మా చిట్టి తల్లి కొంచెం చిన్న పని ఉంది, ఇక మా వదిన వాళ్ళకి ఇక పని చూసుకోవడానికి బయటికి వెళ్ళినాము. ఇక వాళ్ళు వర్క్ చూసుకోవడానికి వెళ్తే నేను మా చిట్టి తల్లిని పడుకోబెట్టిన. మంచి క్యూట్గా పడుకుంది. కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నా. ఇక మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చిందంటే శనగపప్పు, అదే బజ్జీల పిండి కోసం అని శనగపప్పు తీసుకొచ్చింది పట్టించి. అట్లనే కారం పొడి తీసుకొచ్చింది ఒక 3-4 kgs వరకు. అట్లనే బోలెడన్ని మ్యాంగోస్ తీసుకొచ్చింది. మ్యాంగోస్ మాత్రం చాలా అంటే చాలా బరువు ఉన్నాయి. అసలు అంత దూరం నుంచి ఎట్లా తీసుకొచ్చిండ్రో ఏమో మా వాళ్ళు. మస్తు అంటే మస్తు బరువు ఉన్నాయి. బట్ ఇక ప్రేమ ఉంటే ఎంత దూరమైనా ఎంత కష్టమైనా మనం భరించగలుగుతాం. కొన్ని వీడియోస్ స్కిప్ చేసిన, ఎందుకంటే అది కిడ్స్ ఎక్కువ ఉండడం రిమూవల్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది వస్తుంది. వీడికి 2 times అప్లోడ్ చేసిన, అన్లిస్ట్ చేస్తే అది అట్లా చూపిస్తుంది, రిమూవ్ చేయండి యువర్ కంటెంట్ అని యూట్యూబ్ నుంచి. అందుకే కొన్ని క్లిప్స్ అనేటివి మిస్ చేసిన, మా చిట్టి తల్లి మెమొరీస్. బట్ ఇక అట్లా పెట్టడం వల్ల ఏమన్నా అట్లా వచ్చిందేమో అన్నట్టు కొన్ని మిస్ చేసి ఇక కొన్ని మాత్రమే క్లిప్స్ పెడుతున్నాను. అందరు వచ్చిండ్రు కానీ మా నాన్న ఒక్కడు వచ్చినంటే కూడా మంచిగా అనిపిస్తుండే. మా నాన్న ఒక్కడిని వదిలేసి వచ్చిండ్రు మా వాళ్ళు దొంగల్లాగా. ఇక మా నాన్న కూడా ఒక్కడు వచ్చినట్టు అయిపోతుండే. పాపం ఫీల్ అయ్యిండొచ్చు మా నాన్న, నేను ఒక్కరిని పోలేనని. నాన్న వర్క్కి వెళ్ళిండ్రు. మా నాన్నకు మంచిగా సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇక వీళ్ళు రెడీ చేసి వచ్చిండ్రు మా దగ్గరికి. Bye bye.
వెళ్దాం. మా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చిన. బస్సులు ఉత్తప్పుడేమో మస్తు తిరుగుతాయి, మా వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం అస్సలే రావు. ఇక బస్ స్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. వచ్చేటప్పుడేమో ఊబర్లో ఆటో బుక్ చేసుకొని వచ్చిండ్రు. ఇప్పుడేమో ఇక బస్సులోకి వెళ్తాం అన్నట్టు ఇక బస్సులోకి వెళ్ళిండ్రు. వీడియో వచ్చేసి ఇంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.